ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనంలో మనందరికీ తెలిసిన ఒక వెరీ ఫెమిలియర్ వర్స్. దీన్ని హెవెన్స్ ఫోన్ నంబర్ అని కూడా చెప్తూ ఉంటారు. దేవునితో మాట్లాడాలంటే దానికి ఒక సెల్ ఫోన్ నంబర్ ఉంటే అదేంటంటే ఇర్మియా 33:3, జెరమయా చాప్టర్ 33 వర్స్ 3. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, ఆన్సర్ చేస్తాను, జవాబిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కానీ దేవుడు జవాబు ఇవ్వాలంటే, దేవుడు ప్రత్యుత్తరం ఇవ్వాలంటే ముందు మనం మొరపెట్టాలంట. దేవుని వాక్యంలో కొన్ని షరతులు లేని వాగ్దానాలు ఉన్నాయి, కొన్ని షరతులతో కూడిన వాగ్దానాలు ఉన్నాయి. దేవుడు మనకు ఉత్తరం ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఒక షరతు ఉంది, ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటంటే మనము దేవునికి మొర్రపెట్టాలి, దేవునితో మాట్లాడాలి, దేవునితో మనం మనవి చేసుకోవాలి. చాలాసార్లు మన చుట్టూ ఉన్న మనుషులతో మాట్లాడడానికి, అసలు ముక్కు మొహం తెలియని వారితో మాట్లాడడానికి ఉన్న ఇంట్రెస్ట్, ఎక్సైట్మెంట్ చాలాసార్లు దేవునితో మాట్లాడడానికి ఉండదు. యంగ్ పీపుల్ ఎస్పెషలీ ఫేస్బుక్లో అని, తర్వాత ఆ మెసెంజర్, ఈ మెసెంజర్, ఇన్స్టాగ్రామ్, రకరకాల యాప్స్ వచ్చేసాయి ఈ రోజుల్లో. యూ కెన్ కనెక్ట్ టు యాజ్ మెనీ పీపుల్ యాజ్ యూ క్యాన్. ఓపిక ఉండాలి, కానీ ముక్కు మొహం తెలియని ఎన్ని వేల మందితో అయినా కనెక్ట్ అవ్వచ్చు. ఆ మధ్యలో ఒక యవనస్తురాలు నా దగ్గరకు వచ్చి చెప్తూ ఉంది, ఏమనంటే షేర్ చాట్ అని ఒక యాప్లో ఒక యవనస్తునితో పరిచయం స్టార్ట్ అయిందక్క. ఆ పరిచయం నా జీవితాన్ని నాశనం చేసింది. ఏదో ఒక చిన్న ఇంట్రెస్ట్గా ప్రారంభమైన మా పరిచయము చిన్నగా సంభాషణలోకి దిగి ఆ తర్వాత చాలా డిజాస్ట్రస్గా ఆ రిలేషన్షిప్ నన్ను నడిపించిందని ఆ చెల్లెమ్మ చాలా బాధపడుతూ చెప్పినప్పుడు అనిపించింది, ఎవరు పడితే వారితో కనెక్ట్ అయిపోతే చాలా ప్రమాదం. నీ కనెక్షన్స్ ఎవరితో ఉన్నాయి జాగ్రత్తగా చూసుకోవాలి. నీతో కనెక్ట్ అవ్వడానికి చాలామంది రెడీగా ఉంటారు, నీతో మాట్లాడడానికి కూడా చాలామంది రెడీగా ఉండొచ్చు. బట్ నాట్ ఎవ్రీ వన్ హ్యాస్ గుడ్ ఇంటెన్షన్స్. నీతో మాట్లాడాలని ఇంట్రెస్ట్ చూపించేవారు, ఆసక్తి చూపించేవారు అందరూ నీకు అవసరమైన వాళ్ళు కాదు, నీకు ఉపయోగకరమైన వారు కాదు. అలాంటి వారితో నువ్వు సత్సంబంధాన్ని లేకపోతే ఒక రిలేషన్షిప్ని, సంభాషణను కంటిన్యూ చేయడం వల్ల యూ మే ఎండ్ అప్ ఇన్ అ డిజాస్టర్. అది నీ భౌతిక జీవితానికి, నీ ఆధ్యాత్మిక జీవితానికి కూడా చాలా ప్రమాదం కలిగించవచ్చు. కానీ మనుషులతో మాట్లాడడానికి మనకున్న ఎక్సైట్మెంట్ చాలాసార్లు దేవునితో మాట్లాడడానికి మనకు ఉండదు. కానీ రాత్రికాల సమయంలో దేవుడు మనకిస్తున్న ఒక వాగ్దానం ఏంటంటే, నేను మీకు ఉత్తరం ఇస్తాను. ఐఎమ్ విల్లింగ్ టు ఆన్సర్ యువర్ కాల్ ఎనీ టైమ్. ప్రేయర్ ఇట్స్ లైక్ అ వైర్లెస్ కనెక్షన్. ప్రార్థన అనేది ఒక వైర్లెస్ కనెక్షన్. ఫోన్లో ఛార్జింగ్ ఉంటేనే మనం కాల్ చేయగలం, కానీ ఏసైతో మాట్లాడాలంటే మనకి ఏ ఛార్జింగ్ అవసరం లేదు. హల్లెలూయా. వెన్ యు ఆర్ టోటలీ డిశ్చార్జ్డ్, అసలు శక్తి లేదు, ఓపిక లేదు, బలం లేదు మాట్లాడడానికి అన్న పరిస్థితుల్లో కూడా దేవునికి నువ్వు మొరపెట్టుకుంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనకి ఎప్పుడైనా ఫోన్ యూజ్ చేయాలనుకున్నప్పుడు సడన్గా ఛార్జింగ్ అయిపోతే, మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జర్ లేకపోయినా, పవర్ కనెక్షన్ లేకపోయినా ఎంత ఇబ్బంది పడిపోతుంటామో. లాంగ్ జర్నీస్కి వెళ్ళేటప్పుడు కావాల్సినంతగా మరి సెల్ ఫోన్ ఛార్జ్ చేసుకొని, ఆ తర్వాత పవర్ బ్యాంక్ కూడా ఫుల్గా ఛార్జింగ్ పెట్టుకొని వెళ్తూ ఉంటాం. ఎందుకంటే అమ్మో మధ్యలో ఎక్కడికో వెళ్ళిపోయిన తర్వాత మా వాళ్ళతో నేను కనెక్ట్ అవ్వడానికి అవకాశం లేకపోతే ఇబ్బంది అవుతుందని ముందు జాగ్రత్తగా అన్నీ మనం ఫాలో అయిపోతూ ఉంటాం. కానీ దేవునితో మాట్లాడాలంటే మనకి ఏ ఛార్జింగ్ అవసరం లేదు, మనకి ఏ డివైస్ కూడా అవసరం లేదు. హల్లెలూయా. ఏ స్మార్ట్ ఫోన్ అవసరం లేదు, ఏ నార్మల్ ఫోన్ అవసరం లేదు, ల్యాండ్ లైన్ అవసరం లేదు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్, దేవునితో నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా you will never get a busy tone. Hallelujah. You will never get a busy tone. నేను బిజీగా ఉన్నానని దేవుడు ఎప్పుడు చెప్పరు. ఇంకోటి స్విచ్డ్ ఆఫ్ అన్న టోన్ అదైతే ఎప్పుడూ వినపడదు మనకు. హల్లెలూయా. దేవుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేది అనే ఛాన్సే లేదు. ఎందుకంటే దేవుడు అలసిపోడు. మనుషులుగా మనం అలసిపోతామేమో, మనుషులుగా మనకి కొన్నిసార్లు రెస్ట్ టైము, రెస్టింగ్ అవర్స్ మనకు కావాలేమో, కానీ దేవునికి అవసరం లేదు. ఆయన ప్రతి క్షణము మనతో మాట్లాడాలని ఆయన ఆశిస్తూనే ఉంటాడు. ఏ సమయంలో, ఏ నిస్సహాయ పరిస్థితుల్లో నువ్వు దేవుణ్ణి పిలిచినా ఆయన పలకడానికి, జవాబు ఇవ్వడానికి, సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో 3 సన్నివేశాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఒక నిస్సహాయమైన పరిస్థితుల్లో దేవుని ప్రజలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంత అద్భుతమైన విధానంలో జవాబిచ్చారో. యోనా గ్రంథం 2వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. జోనా చాప్టర్ 2 వర్సెస్ 1 and 2. యోనా గ్రంథము 2వ అధ్యాయము
1-2 వచనాలు చదువుకుందాం. ఆ మత్స్యము కడుపులో నుండి యెహోవాను ఇలాగున ప్రార్థించెను. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరము ఇచ్చెను. యోనాకి ఇంకా ఏ చోటు దొరకలేదండి ప్రార్థన చేయడానికి. మత్స్యము కడుపులో. ఐ డు నాట్ నో ఇఫ్ హీ నెల్ డౌన్ ఆర్ నాట్, అంటే ఊహించుకోవడానికి కూడా కొంచెం కష్టంగానే ఉంది. మత్స్యం కడుపులో యోనాకి హార్డ్లీ ముందుకి వెనక్కి కదలడానికి కూడా ప్లేస్ ఉండదు. అక్కడ మోకాళ్ళు వేసాడో లేదో, చేతులు పైకెత్తాడో లేదో, ఆకాశం వైపు చూసాడో లేదో, అంత స్కోప్ యోనాకి లేదు అక్కడ. ఈ రోజుల్లో మనం ఐసోలేషన్లో ఒకవేళ హోమ్ క్వారంటైన్లో ఉండాలంటే ఒక గదికి పరిమితం అవ్వాలంటే ఎంత కష్టం అనిపిస్తుందో. అమ్మో, ప్రపంచాన్ని చూడకుండా ఉండడమా, మా ఫ్యామిలీ మెంబర్స్ని చూడకుండా ఉండడమా, ఇదేదో జైల్లో ఉన్నట్లు అనిపిస్తుంది. నన్ను నేను నిర్బంధించుకోవడం చాలా కష్టమైపోతుంది. ఇక ఒకవేళ చిన్నపిల్లల్ని ఎవరైనా ఇంట్లో పెట్టాల్సి వస్తుంటే కూడా తల్లిదండ్రులకు చాలా కష్టం. ఎందుకంటే ఒక స్పేస్కు, ఒక రూమ్కి మనల్ని లిమిట్ చేసుకోవడం చాలా కష్టం. యోనా ఒక మాటలో చెప్పాలంటే ఐసోలేషన్లో ఉన్నాడు. ఎక్కడంటే చేప కడుపులో. మనకైనా హోమ్ క్వారంటైన్లో, ఐసోలేషన్లో, హాస్పిటల్లో లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు ఇలాంటి ఫెసిలిటీలు ఉన్నాయేమో కానీ యోనాకు అలాంటి ఫెసిలిటీలు ఏమీ లేవు. చెప్పాలంటే చేప కడుపులో లైట్లు ఉండవు, చేప కడుపులో ఏసీ అంతకంటే ఉండదు. చేప కడుపులో ద మోస్ట్ అన్ఫేవరబుల్ కండిషన్స్. యోనా అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండి అక్కడ నుండి దేవునికి మొరపెడుతున్నాడంట, చేప కడుపులో నుండి. ఇప్పుడు చూడండి, చేప కడుపులో జోనా ఇస్ కైండ్ ఆఫ్ లాక్డౌన్ అయిపోయినట్లు ఉన్నాడు చేప కడుపులో. చేప కడుపులో ఉండి అరిస్తే హెల్ప్ అని ఎవరికైనా వినపడుతుందండి? ఎవ్వరికి వినపడదు. చేప కడుపులో అరుపులు చేపకు కూడా వినపడదు. ఎందుకంటే చేప సముద్రంలో చాలా స్పీడ్గా ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఆ సముద్రంలో అలల ఘోషకు, ఆ వాటర్లో దాని బిజీలో అది ఉంటుంది తప్ప యోనా హెల్ప్ మీ అని అరిస్తే ఇంకా ఏ జంతువు విని సహాయం చేసే పరిస్థితి లేదు. ఇక మనుషులు తన వాయిస్ వినే ఆ స్కోప్ ఏమాత్రం లేదు యోనా జీవితంలో. ఒక రకంగా చెప్పాలంటే ఒక అంధకారం, ఒక నిస్సహాయమైన పరిస్థితి, ఒక డెస్పరేట్ కండిషన్లో, ఒక హారిబుల్ కండిషన్లో, ఒక అన్ఫేవరబుల్ కండిషన్లో తన జీవితంలో ఉన్నాడు. బట్ వై డిడ్ జోనా ఎండ్ అప్ ఇన్ దట్ సిట్యువేషన్? ఆ పరిస్థితికి యోనా ఎందుకు దిగజారిపోయాడు? అంత భయంకరమైన పరిస్థితికి ఎందుకు వెళ్ళాడంటే మనందరికీ తెలుసు, యోనా యొక్క అవిధేయతను బట్టి, డిజొబీడియన్స్ని బట్టి. ఈరోజు నేను కోవిడ్ వచ్చిన వారికి వారి అవిధేయతను బట్టి వచ్చిందని నేను ఖచ్చితంగా చెప్పట్లేదు. ఎందుకంటే ద వైరస్ ఇస్ ఎవ్రీవేర్. ఎక్కడ ఉంటుందో కూడా తెలియట్లేదు. ఇండియాలో అయితే అత్యంత దారుణంగా మరి ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ పర్సన్ ఎఫెక్ట్ అయిపోతూనే ఉన్నారు. సో యోనా తన అవిధేయత వలన ఆ స్థితిలో ఉన్నాడు. మీరు ఆధ్యాత్మికంగా ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలీదు. మేబీ మీరు దేవునికి చాలా ఇష్టలుగా, చాలా ప్రార్థనా పరులుగా ఉండొచ్చు. బట్ యోనా ఎలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాడో ఇప్పుడు మీరు అలానే ఉండుండొచ్చు. ఎలా అంటే, నేను ఒక ఐసోలేషన్లో ఉన్నాను, నాకు సహాయం చేయడానికి ఎవరైనా బయట నుంచి ఏదైనా కొంచెం అందించగలరేమో కానీ నా ప్రక్కన వచ్చి ఉండగలిగిన వారు ఎవరు లేరు, నాతో ప్రక్కన కూర్చొని మాట్లాడగలిగిన వారు ఎవరు లేరు, నాకు ఆదరణ ఇచ్చేవారు ఎవరూ లేరు, నన్ను ధైర్యపరిచేవారు ఎవరూ లేరు అన్న స్థితిలో నీవు ఉండొచ్చు. అయితే యోనా ఆ పరిస్థితుల్లో ఏం చేశాడు అని ఆలోచన చేస్తే, యోనా చేయగలిగింది ఒకటే అండి, ఆ ఒక్క పనే చేశాడు. యోనా చేసిన ఒక్క పని తన జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయడానికి దోహదపడింది. యోనా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఐ క్రైడ్ బై రీజన్ ఆఫ్ మై అఫ్లిక్షన్. ఉపద్రవంలో, కష్టంలో ఉన్నప్పుడు మొరపెట్టుకున్నాడంటే. ఈ రాత్రికాల సమయంలో యోనా అంత భయంకరమైన స్థితి కాకపోయినా నీ స్థితి కూడా ఒకవేళ చాలా భయంకరమైన పరిస్థితి అయిండొచ్చు. కొన్ని కుటుంబాల్లో పరిస్థితి చూస్తుంటే నిజంగా వారున్న వేదనకరమైన పరిస్థితి, వారున్న దుఃఖకరమైన పరిస్థితి చాలా బాధ కలుగుతుంది. నిజంగా గుండె పగిలిపోయే పరిస్థితి కొన్ని కుటుంబాల్లో చూస్తుంటే. అలాంటి పరిస్థితుల్లో ఇట్స్ డెఫినెట్లీ అన్ అఫ్లిక్షన్. భయంకరమైన శ్రమ, భయంకరమైన ఉపద్రవము ఈ కోవిడ్ వల్ల చాలా కుటుంబాల్లో వచ్చింది. కానీ యోనా తన ఉపద్రవములో ఉండి దేవునికి మనవి చేస్తే ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. హల్లెలూయా. ఎంత హారిబుల్ కండిషన్లో ఉండి మొరపెట్టుకున్నా దేవుడు యాక్చువల్గా చెప్పాలంటే యోనాను తిట్టచ్చు.
నీ తెలివి తక్కువతనం వలన, నీ బుద్ధిహీనత వలన, నీ అవిధేయత వలన, నీ తిరుగుబాటు స్వభావం వలన, నీ పిలుపును మర్చిపోయి వెళ్ళిపోవడం వలన, నీ పిరికితనం వలన నువ్వు అక్కడికి వెళ్ళావు యోనా అని అనొచ్చు దేవుడు. కానీ గాడ్ వాజ్ సో గ్రేషియస్ టు జోనా. దేవుడు ఎంతో గొప్ప కృపను యోనాకు కనపరిచి యోనా యొక్క ప్రార్థన విని వెంటనే 3 దినాల్లో యోనాకు జవాబు వచ్చింది. ఇన్ జస్ట్ 3 days, ఇన్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ 3 days, గాడ్ హెస్ డన్ అ వండర్ఫుల్ థింగ్ ఇన్ హిస్ లైఫ్. యోనా జీవితంలో ఒక విడుదలను దేవుడు అనుగ్రహించాడు. ఈ రాత్రికాల సమయంలో కూడా ఒక లాక్డౌన్ సిచ్యువేషన్ లాగా నీ జీవితం ఉండుండొచ్చు. నీకు సహాయం చేయడానికి, నువ్వు రీచ్ అవుట్ అవ్వడానికి, నీకు రీచ్ అవుట్ అవ్వడానికి ఎవరు లేకపోవచ్చు. ఎందుకంటే నీకు వచ్చిన పరిస్థితిని బట్టి, నీకు వచ్చిన కష్టాన్ని బట్టి. అయితే యోనా ఎలా చేప కడుపులో నుండి ప్రార్థన చేశాడో, సముద్రపు అగాధములో నుండి యోనా కేక పెడితేనే దేవుడికి వినపడింది. నీ ఇంట్లో ఉండి నువ్వు హోమ్ క్వారంటైన్లో, ఐసోలేషన్లో, ఐసీయూలో నుండి ప్రార్థన చేస్తే దేవుడికి వినపడదా? ఖచ్చితంగా వినపడుతుందండి. విననేరక యుండునట్లు ఆయన చెవులు మందం కాలేదని దేవుని వాక్యంలో ఉంది. ఎంత చిన్నగా మొరపెట్టినా వింటాడా దేవుడు? ఎస్. నాకు గట్టిగా ఏడవడానికి కూడా ఓపిక లేదండి, గట్టిగా ప్రార్థన చేయడానికి కూడా ఓపిక లేదు. యూ కెన్ జస్ట్ విస్పర్. జస్ట్ నీ పెదవులతో నువ్వు దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేయి చాలు. నీ ప్రార్థన దేవుడు వింటాడు. చేప కడుపులో నుండి, ఒక భయంకరమైన ఉపద్రవంలో నుండి, సముద్రపు అగాధములో నుండి, ఆ జలముల ఘోష మధ్యలో నుండి యోనా చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరినప్పుడు నీ నా ప్రార్థన కూడా నిశ్చయంగా దేవుని సన్నిధికి చేరుతుంది. హల్లెలూయా. ఎందుకు ఇంకా ప్రార్థన చేయడానికి ఆలోచిస్తున్నావు? వై ఆర్ యూ హెజిటేటింగ్ టు ప్రే? వింటాడా వినడా? వినపడుతుందా లేదా? ఖచ్చితంగా వినపడుతుంది. వింటాడా వినడా? ఖచ్చితంగా వింటాడు. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు గనుక మరొక సంఘటన నూతన నిబంధనలో మనం చూద్దాం. అపోస్తల కార్యగ్రంథము 12వ అధ్యాయము 12వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు శిష్యులలో ప్రధానుడుగా ఉన్న పేతురును చెరసాలలో హేరోదు రాజు వేయించిన ఆ సందర్భంలో సంఘము ప్రార్థన చేస్తుందంట. 12వ అధ్యాయము 5వ వచనం, పేతురు చెరసాల్లో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. జస్ట్ ఆ ముందే యేసుక్రీస్తు ప్రభు యొక్క 12 మంది శిష్యులలో ఒకరిగా ఉన్న యాకోబును చంపేస్తారు, ఖడ్గంతో చంపేస్తారు. సో ఆల్రెడీ ఒక శిష్యుడు చనిపోయి ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ పేతురు కోసం కూడా అలాంటిది ఏదో వాళ్ళు రెడీ చేసుకుంటా ఉన్నారు. పేతురుని దాని కొరకని ముందు బంధించి పెట్టారు చెరసాలలో. ఎప్పుడైతే పేతురు బంధించబడ్డాడో సంఘం వెంటనే అలర్ట్ అయిపోయి, దైవజనునికి వచ్చిన కష్టం మా కష్టం, దైవజనుడు పేతురు ఉండాలి, ఇంకా అనేక మందికి దేవుని సువార్త ప్రకటించాలి, పేతురు యొక్క క్షేమం కొరకు, మా సొంత కుటుంబం కొరకు మేము ప్రార్థన చేసినట్లు ప్రార్థిస్తామని పేతురు కొరకు సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేసిందంట. పేతురును పగలు తీసుకెళ్లి జైల్లో పెడితే ఆ రాత్రంతా ఆ సంఘము మరియా అనే స్త్రీ ఇంట్లో, లాస్ట్ వెన్స్డే మరియా గురించి ధ్యానం చేయడం జరిగింది విమెన్స్ బైబిల్ స్టడీలో. ఆ మరియా మార్కు సువార్త రాసిన మార్కు యొక్క తల్లి అనమాట. ఆమె ఇంటిని మేడగది అని కూడా పిలుస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన జీవించిన దినాల్లో చాలా ప్రాముఖ్యమైన విషయాల కొరకు ఆమె ఇంటిని, ఆ మేడగదిని వాడుకున్నారు. సో ఆ మేడగదిలో సంఘమంతా కలిసి అత్యాసక్తితో పేతురు విడుదల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే, అద్భుతం ఏంటంటే, ఇక్కడెక్కడో మేడగదిలో దేవుని ప్రజలు సంఘముగా కూడి ప్రార్థన చేస్తుంటే చెరసాలలో ఉన్న పేతురు దగ్గరికి పరలోకం నుండి దేవుడు దూతను పంపించాడు. హల్లెలూయా. ప్రార్థన ఎంత అద్భుతం అంటే అండి, ఇందాక చెప్పాను కదా, ప్రేయర్ ఇస్ అ వైర్లెస్ కనెక్షన్ అని. సంఘమేమో మేడగది నుండి, ఐ డు నాట్ నో హౌ మెనీ మైల్స్ అవే దే వర్ ఫ్రమ్ పీటర్స్ ప్రిజన్. పేతురు నుంచబడిన చెరసాలకు ఈ వీరున్న మేడగదికి ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని మైళ్ళ దూరం ఉందో నాకు తెలీదు. మేడగది నుండి దేవుని సన్నిధికి ప్రార్థన వెళ్తే, దేవుని సన్నిధి నుండి, ఆకాశము నుండి దేవుడు సింహాసనం మీద కూర్చొని దేవుని సంఘము చేసిన ప్రార్థన విని పరలోకం నుండి ఒక దేవదూతను ఎక్కడికి పంపించారంటే, వీరి ప్రార్థనకు జవాబుగా చెరసాలలో ఉన్న పేతురు దగ్గరకు పంపిస్తే, ఆ దేవుని దూత పేతురుకు ప్రత్యక్షమై, నువ్వు లే, గెట్ అప్, రైజ్ అప్,
నువ్వు వెళ్ళాలి, నువ్వు బయటకు రావాలి అని పేతురుని చెరసాల్లోండి బయటకు తీసుకొస్తే, ఇప్పుడు పేతురు బయటకు రాగానే ఆలోచించుకున్నాడంట. 12వ వచనం, ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ఎక్కడ నుంచి అప్లికేషన్ వెళ్ళిందో జవాబు అక్కడికి వచ్చిందండి. హల్లెలూయా. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. మనం లెటర్ ఎవరికైనా రాస్తే జవాబు ఎక్కడికి రావాలి? మన దగ్గరికే రావాలి కదా. లెటర్ మన స్నేహితులకు రాసాము, మళ్ళీ వారు మనకి రిప్లై మన అడ్రస్కి ఇవ్వాలని ఆశపడతాం. మేడగదిలో ఉండి సంఘము అత్యాసక్తితో పేతురు కొరకు ప్రార్థన చేస్తుంటే వారి ప్రార్థన ధూపము ఆకాశానికి, దేవుని సింహాసనానికి చేరితే సంఘము యొక్క ప్రార్థనలు అత్యాసక్తితో దైవజనుని కొరకు దేవుని ప్రజలు పెట్టిన మొర రాత్రి వారు నిద్రను కూడా ఆపుకొని దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన పరలోకానికి చేరి దేవుని కదిలిస్తే, దేవుడు వెంటనే యాక్షన్ తీసుకొని దేవదూతను పేతురు దగ్గరకు పంపిస్తే వీరి ప్రార్థనకు జవాబు తిరిగి వీరి ఇంటికి వచ్చేసిందండి. హల్లెలూయా. అట్ ద మిడ్ నైట్, అర్ధరాత్రి సమయాల్లో అందరూ ప్రార్థన చేస్తున్నారు, కానీ బహుశా అంత త్వరగా ఆన్సర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. కొన్నిసార్లు మన పరిస్థితి అలాగే ఉంటుంది. అద్భుతం జరగాలి అనుకుంటాం, సడన్గా అద్భుతం జరిగితే అసలు ఇది కళ నిజమా, దేవుడు అప్పుడే చేస్తాడంటారా, ఇది ఏదైనా మేము భ్రమపడుతున్నామా, ఇదేదో అలా ఒక పాసింగ్ క్లౌడ్ లాగా ఏదో అలా వచ్చి వెళ్ళిపోతుందా అని కొన్నిసార్లు దేవుడు అద్భుత కార్యం చేస్తుంటే మనం నమ్మలేని స్థితిలో ఉంటాం. రోదే అనే ఒక చిన్నది వచ్చింది, పేతురు యొక్క స్వరాన్ని గుర్తించింది. ఆ తర్వాత దేవుని ప్రజలు వారి ప్రార్థనకు జవాబును ఆశ్చర్యకరమైన రీతిలో పొందుకున్నారు. దేవుడు వారు చేసిన ఆల్ నైట్ ప్రేయర్కు జవాబిచ్చాడండి. హల్లెలూయా. ఇందాక మనం చూసాము, సముద్రపు అగాధములో చేప కడుపులో ఎవ్వరికి వినబడదు యోనా కేక, యోనా అరుపులు, యోనా ప్రార్థన, కానీ దేవునికి వినబడింది. రెండవదిగా మనం ఇక్కడ చూస్తున్నాం, దేవుని ప్రజలు సంఘము అత్యాసక్తితో పేతురు కొరకు ఫస్ట్గా మనం చూసాము, యోనా ఒక ఆడ్ సర్కమ్స్టాన్సెస్ నుండి ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు. ఇక్కడ ఒక ఆడ్ టైమింగ్లో ప్రేయర్ వెళ్తుందండి దేవుని సన్నిధికి. ఒక ఆడ్ టైమింగ్. దేవుడు కూడా రెస్ట్ ఉండాలి కదండి, దేవుడు కూడా పడుకోవాలి కదండి. కాస్తమానం అందరి ప్రార్థనలు విని ఆయనకి పిచ్చెక్కిపోద్దేమో, కన్ఫ్యూజన్ వచ్చేస్తుందేమో, ఆయనకి విసుగు వచ్చేస్తుందేమో అంటే రాదు. ఎందుకంటే ఆయనే చెప్పాడు కదా, నాకు మొరపెట్టండి నేను మీకు ఉత్తరము ఇస్తాను. సో మొదటిది ఆడ్ సర్కమ్స్టాన్సెస్లో, ఆడ్ కండిషన్స్లో ఉన్న యోనా చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది, దేవుడు విన్నాడు. రెండవదిగా ఒక ఆడ్ టైమింగ్లో ఒకవేళ హాస్పిటల్లో మీకు ఏదైనా హెల్ప్ అవసరమైతే ఎవరు ఉండకపోవచ్చు, ఎవరు అంత ఇదిగా రెస్పాండ్ కాకపోవచ్చు, కానీ ఏ సమయంలో మొరపెట్టినా, ఏ సమయంలో అడిగినా దేవుడు ఖచ్చితంగా జవాబు ఇస్తాడు, సహాయం చేస్తాడు. మూడవ వ్యక్తి ఎవరంటే నువ్వు నేనే. మనము కూడా యోనా వలె, దేవుని సంఘము వలె ఎటువంటి నిస్సహాయ పరిస్థితిలో దేవునికి ప్రార్థన చేసినప్పటికీ ఆయన వాగ్దానం చేశాడు కనుక ఖచ్చితంగా మన ప్రార్థనకు జవాబు ఇస్తారు. సో ఈ రాత్రికాల సమయంలో ఈ షార్ట్ మెసేజ్ యొక్క సారాంశం ఏంటంటే, ప్రార్థన చేద్దాము, అంతే సారాంశం. ఈవెన్ ఇఫ్ యూ ఫర్గెట్ ద హోల్ మెసేజ్, ఈ 15 minutes నేను చెప్పింది మొత్తం మీరు మర్చిపోయినా పర్వాలేదు, బట్ లెట్ us స్టే మోటివేటెడ్ టు ప్రే మోర్. ఎందుకంటే ప్రార్థన ఎక్కువ దేవుని సన్నిధికి వెళ్తే మనం దేవునికి స్తుతి చెల్లించడానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఎక్కువ జవాబులు పొందుకుంటామంట. హల్లెలూయా. ఎక్కువ ప్రార్థన, ఆసక్తితో చేసే ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన, సమయమనక దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థన, నిస్సహాయ పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థన ఖచ్చితంగా మనకు దేవుని నుండి జవాబులు తీసుకొని వస్తుంది. సో ప్లీజ్ డోంట్ స్టాప్ ఆస్కింగ్ గాడ్. ఇప్పటిదాకా చాలా అడిగానండి, ఇంకేం అడుగుతానని ఆగద్దు. ఎన్నైనా అడగచ్చు, ఎంతైనా అడగచ్చు, ఎలాంటి స్థితిలో అయినా అడగచ్చు. ఆయన సహాయం కొరకు నువ్వు అడగడమే ఆలస్యం. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడి. రాత్రికాల సమయంలో కూడా దేవుని సన్నిధిలో ఇంకెక్కువగా మొరపెడదాం. జవాబు వస్తే బాగుండు, దేవుడు వింటే బాగుండు అనుకోవడం కాకుండా ముందు ప్రార్థన చేద్దాం. లెట్స్ డూ వాట్ వీ కెన్ డూ. మనం చేయగలిగింది ఏదో మనం చేద్దాం. దేవుడు అద్భుతమైన తన సహాయాన్ని నిశ్చయముగా ఆయన అందిస్తాడు.